రామలక్ష్మణులు ఇద్దరు రాజకుమారులు యుద్ధ విద్యలన్నీ నేర్చుకొని సీతా స్వయంవరానికి వెళతారు. సీత రాముడిని చూసి చాలా సిగ్గుపడుతుంది. తనలో తానే మురిసిపోతుంది. రాముడిని తన భర్తగా అంగీకరిస్తుంది. లక్ష్మణుడు ఎప్పుడు అన్న వెంటనే ఉంటాడు. రాముడు అంటే చాలా ప్రేమ. ఇది కదా అన్నదమ్ముల అనుబంధం అంటే. రాముడు రాజ్యంలో ఉన్న, అడవి బాటలో ఉన్న ఎప్పుడూ లక్ష్మణుడు రాముని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే రామాయణంలో రామలక్ష్మణులా ఉండాలని అనేది. సీతాపహరణం రాముడిని చాలా కలిచివేసింది. రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళిపోయాక రాముడు చాలా బాధపడతాడు. రాముడు వెంట లక్ష్మణుడు ఎప్పుడూ ఉండేవాడు. అలా అడవి మార్గంలో వెళ్తుండగా హనుమంతుడు తారసపడతాడు. హనుమంతుడు రాముడు తన దేవునిగా గుర్తిస్తాడు. అలా రామలక్ష్మణుడు ఇద్దరిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. వీళ్ళు అయోధ్యలో ఉన్న గొప్ప యోధులు, రాముడు లక్ష్మణుడు అని పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు అది విని రామలక్ష్మణులు ఎక్కడ, ఆ యోధులు ఎక్కడ హనుమా అని అడుగుతాడు. తన బాధను రాముడికి చెప్పుకుందామని తన అన్న వాలి చేసిన దుర్మార్గాన్ని చెబుతాడు. ఇది అంతా విన్న రాముడు ఈ యుద్ధానికి ఎలాగైనా ముగింపు చెప్పాలని అధర్మమైన చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తాడు. తరువాత రాముడు వానరసేనతో లంకపై దాడికి సిద్ధమవుతాడు. హనుమంతుడు తను మరిచిపోయిన యుద్ధ కళలన్నీ, తనకున్న శక్తులన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలు పెడతాడు. రామనామమే తనకు యుద్ధంలో తోడు ఉంటుందని అనుకుంటాడు. రావణుడు నాశనం చేస్తాడు. తరువాత రాముడు తనకున్న యుద్ధ కళలతో రావణుని సంహరిస్తాడు. రావణుని సంహరించినాక యుద్ధం ముగుస్తుంది.